నమస్కారం జేఎన్ఐ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆగ్రో అడ్వైజరీ బోర్డు సమావేశం. ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించిన అధికారులు. కాకాని చేతుల మీదుగా నూతన గృహాల శంకుస్థాపన. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కరోనా బాధితులకు సీట్స్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. తిరుమల ఆకాశగంగ వద్ద తొలిసారిగా హనుమత్ జయంతి వేడుకలు ప్రారంభించినట్లు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్టర్ దామోదరం మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ కోసం 1,50,000 డిమాండ్ చేసి నగదు తీసుకున్న సబ్ రిజిస్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. ఖరీఫ్ 2021 సీజన్లో వ్యవసాయ అనుబంధ శాఖలు పథకాలు ప్రతి రైతుకు అందేలా చేయడమే జగనన్న ధ్యేయం అని అధికారులకు సూచించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మామిడి, టమోటా పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని ఉద్యాన శాఖాధికారి వనితకు వినతిపత్రం అందజేసిన విఆర్డీఏ సంస్థ అధ్యక్షుడు దుగ్గునపల్లి సురేందర్ రెడ్డి. నవరత్నాల పేరుతో దళితులను దగా చేసింది చాలు. నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 56వ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శ్రీనిధి అధినేత కేశవనాయుడు పేద ప్రజలకు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కావలి డీఎస్పీ ప్రసాద్, కమిషనర్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి, శివకుమార్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం నిరుపేద ప్రజల కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచితనానికి మారుపేరుకి రాజకీయాలలో ఇంకా విలువలు ఉన్నాయి అని నిరూపిస్తూ 2 సార్లు మహానుభావుడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు సారు వేరే కారణం వల్ల బెంగళూరులో ఉండాల్సి వచ్చింది, సొంత పని ఇంపార్టెంట్ పని వల్ల. అందువల్ల సార్ నియోజకవర్గంలో లేడు. లేకపోయినా మేమందరం ఉన్నాం అన్నా, నీ వెనక మేమంతా నడుస్తాం అని పట్టణంలో ప్రముఖులు అందరు కలిసి కేశవనాయుడు అయితేనేమి, మన శివకుమార్ గారు అయితేనేమి, ఫ్లోర్ నారాయణ గారు అయితేనేమి, మిగతా కౌన్సిలర్లు, మిగతా చిన్న చిన్న లీడర్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని, నన్ను, కమిషనర్ గారిని, సార్ మేము ఒక చిన్న కార్యక్రమం చేస్తాం రండి అంటే తప్పకుండా, ఎందుకంటే మనం సార్ లేని లోటుని ఇక్కడ మనం చేయాలన్న ఉద్దేశంతో నేను తప్పకుండా వస్తాను. కమిషనర్ గారు చిన్న డౌట్ని ఎక్స్పెక్ట్ చేసి అయినా సరే ఏం లేదు, అదేం కాదు, మనం ఒక మంచి కార్యక్రమం పోదామండి, వెళ్దాం, తప్పకుండా వెళ్దామని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో ఉన్నాను, చాలామంది రాజకీయ నాయకులు చూశాను. యాక్చువల్గా ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఇంకా ఉంది, రాజకీయాల్లో నీతి నిబద్ధత ఇంకా కొంత క్వాలిటీ ఉందంటే దాంట్లో 5-6 నాకు తెలిసిన లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లు కూడా మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ సార్ కూడా ఉన్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇట్లా ఉండాలండి, ఇట్లా ఉండకూడదని ఒక పదం చెప్పాడు నాకు సార్. రోజు ఎమ్మెల్యే గారు ఫస్ట్ అయినప్పుడు నేను ఈ ఊరికి వచ్చాను, ఎలక్షన్ కన్నా బిఫోర్ వచ్చినప్పుడు సందర్భంలో నేను ఎప్పుడు ఇట్లా ఉండాలనుకుంటున్నానండి, ఇట్లా ఉండాలని మాత్రం నేను అనుకోవట్లేదు. అదే పందాతో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే సీఎం గారికి మన జిల్లాలో ఉన్న లీడర్లలో చాలా ఆప్తులు, చాలా ప్రేమగా నమ్మకంగా ఉన్న వ్యక్తి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సార్. ఎప్పుడు కూడా కోపం కానీ చికాకు కానీ ఇది చేయండి అది చేయొద్దు అని, వాళ్ళ మీద కేసు పెట్టండి, మా వాళ్ళ మీద కేసు తీసేయండి అని కాదు. విచారించండి, న్యాయం అయితే చేయండి, న్యాయంగా ఉందని చూడండి, ఇట్లా అనుకుంటున్నారు, ఇట్లా చెప్తున్నారని ఒక ఆర్డర్ లాగా కాకుండా సజెషన్ లాగా మాకు ఇస్తూ, ఆదేశాలు ఇస్తూ 56 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 57 సంవత్సరంలో అడుగు పెడుతున్న మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదాలు ఈ రాష్ట్రానికి ఒక అందరి లీడర్లో ఒక లీడర్ అవ్వాలని కోరుకుంటూ, మంచి భవిష్యత్తు రావాలని, సార్ ప్రతి విషయంలో కూడా దేవుడు మంచి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ఫ్లో లీడర్లు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, మిత్రులు అయితేనేమి, సార్ అభిమానులు అయితేనేమి, ఇక్కడికి విచ్చేసిన మీరు ముందుగా మమ్మల్ని మన్నించాలి. టైం కొంచెం గ్యాప్ వచ్చింది, 10:40 అన్నారు, 11:40 అయింది. అందుకు మీరంతా కూడా మమ్మల్ని మన్నిస్తారని ఈ అవకాశం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేశవనాయుడు అండ్ టీం మరియు మిగతా అందరు మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెట్రోల్ డీజిల్ పెంపుపై సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున మరియు ఎంఎంజేసీ జిల్లా ఉపాధ్యక్షులు మద్దానప్ప,
ఏఐటియుసి నాగేశ్వరరావు, వన్నూరప్ప, సిపిఎం మండల కార్యదర్శి నరసింహులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున మాట్లాడుతూ పెట్రోల్ 100 రూపాయలకు పెంచి డీజిల్ 92 రూపాయలు 37 పైసలు భారం వేసింది. ఇప్పటికే కరోనా విపత్తు ప్రజానికం అల్లకల్లోలమై ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమీ ఎరగనట్టు డీజిల్ పెట్రోల్ ధరలు మే నెలలోనే 16 సార్లు పెంచి సెంచరీ దాటించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని ఆయన వాపోయారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిత్యావసర సరుకులు కూడా అదే విధంగా పెంచడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మానుకోవాలని, పేద ప్రజలపై దృష్టి పెట్టాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎంజేఎస్ ఉపాధ్యక్షుడు మద్దానప్ప అదేవిధంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశంలో అలా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించి ప్రజలు కష్టాలు పడి పని పాటలు లేక ఉంటే అలా నరేంద్ర మోడీ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి మళ్ళీ ఈరోజు సామాన్య వినియోగదారుల పైన నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు మళ్ళీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, మళ్ళీ నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నాయి. మళ్ళీ ఈరోజు ఉపాధి పొందక పస్తులుండే పరిస్థితి. మళ్ళీ నరేంద్ర మోడీ గారికి అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కూడా అలా అమాంతంగా పెంచి ఈరోజు 100 రూపాయలు దాటి సెంచరీ కొట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతూ ఉంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలా, పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులను జిఎస్టీలో అలా తీసుకోవాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో దశాబ్దాల కాలం నుంచి 1984 నుంచి పోలిస్తే 7 రూపాయలు ఉండేది. అలా 1994లో 25 రూపాయలు, 1984లో 72 రూపాయలు. ఇలా అమాంతంగా అలా గడిచిన కాలం అంతా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనే నేడు మన ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్నారని చెప్పేసి ఈరోజు మేమేం చేసినా కూడా చల్లబడి అవుతుంది అనేది అదే అసంభవం. ఎందుకంటే భారతీయ కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్ష పార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు అన్నీ కూడా మీరేం చేస్తున్నారో కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు పెట్రోల్ ధరలు మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వము గద్దె దిగే పరిస్థితి ఈరోజే ఆసన్నమైంది. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత కష్ట పరిస్థితులు పెంచిన ధరలను కానీ లేదా ఇతర రంగాల్లో ఉండే ప్రైవేటు రంగ సంస్థలను కూడా ప్రోత్సహించుకోకుండా అటు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగ కార్పొరేట్లకు ఒత్తాసు పలుకుతూ మళ్ళీ నల్ల కుబేరులను అభివృద్ధి కుబేరులుగా చేసేదానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రభుత్వం గద్దె దిగే వచ్చే వరకు కూడా వామపక్ష పార్టీలు, ఇతర అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మహాజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దొందని నేను ఆది మహాజన సంఘం తరఫున ప్రశ్నిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకుంటూ నరేంద్ర మోడీ గారు ఒక మీడియా ముందు, ఛానల్ ముందు, ప్రెస్ల ముందు ఆయన పోజులు ఇస్తాడే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశాన్ని కాపాడే ఆయన అనర్హుడిగా మేము గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ ధరలు ప్రతిరోజు 25 పైసలు, 30 పైసలు ఈ రకంగా పెంచుతూనే ఉన్నాడు. డీజిల్, పెట్రోలు మరి సామాన్య మానవులకు ఈరోజు కూలిపోతేనే కుండి కాలుతుంది. అలాంటి వ్యక్తులు ఈరోజు సైకిల్ మట్టుకోలే యోగ్యత కోల్పోతున్నారు. ఎందుకంటే ఇది యొక్క కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఘనతని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు డీజిల్, పెట్రోల్ అమాంతంగా పెరుగుతూనే ఉంటే ఆయన పెడి చెవును పెట్టిస్తూ ఆయన దేశానికి నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పేసి గుర్తు మాటలకు అంకితమైనాడు తప్ప ఆయన ఎలాంటి ప్రయోజనం లేకుండా చేస్తున్నాడని ఈరోజు నేను ఎంఎంజేఎస్ తరఫున హెచ్చరిస్తున్నాను. అంతేకాదు ఈరోజు నిత్యావసర సరుకులు, బ్యాళ్ళు అయితేనేమి, మంచి నూనె అయితేనేమి, గ్యాస్ సిలిండర్ అయితేనేమి
సామాన్య మానవులు ఈరోజు కొనడానికి తినడానికి ఇబ్బంది పడే ఇక దేశ పరిపాలన ఉందని నేను హెచ్చరిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే. ఇక కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ మీరు తినేది నెలకు 5 కేజీల బియ్యమేనా, కేవలం ఈరోజు నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరికి 5 కేజీలు మీరు ఇచ్చి చేతులు పెట్టున్నారు. ఈరోజు మా ద్వారా రకరకాలుగా మేము నిత్యావసర సరుకులపై అయితేనేమి, గ్యాస్ సరుకులపై అయితేనేమి, పెట్రోల్ డీజిల్ అన్ని రకాలుగా మేము ట్యాక్స్ చెల్లిస్తున్నాం. ఈరోజు మీ సొమ్మేం కాదు, మీ ఇంటి సొమ్ము ఖర్చు పెట్టడం ఏం లేదు. ఈరోజు పేద ప్రజలకు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 5 కేజీలు బియ్యం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి నాటకాలు ఆడుతున్నాయి. ఇదిగో వేడి నీళ్లకు చల్లనీళ్ళు తోడన్నట్లుగా అక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇక రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు కూడా అది చేయగలుగుతున్నారు. ఇదిగో హెచ్చరిస్తున్నాం. మేము కుల సంఘాలతో ఐక్యంగా పోరాటం చేస్తాం. ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాం. ఎక్కువ తక్కువైతే నీ యొక్క ఢిల్లీని కూడా మేము ముట్టడిస్తాం. ఈరోజు సిపిఐ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. కాబట్టి మోదీ గారు నీకు దగ్గరున్నది, ఇదిగో నీకు మేము కారణాలు ఈరోజు చెప్తున్నాం. కేవలం మాటల ద్వారా అనుకోద్దండి. ఈరోజు సిపిఐ, సిపిఎం, వామపక్షాలు మేమందరూ కలిసి ఒకసారి చప్పట్లు కొడితే నీ ప్రభుత్వం కూలిక తప్పదని నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి వినయపూర్వకంగా ఇప్పటి నుంచన్నా పెట్రోల్ డీజిల్ తగ్గించి నిత్యావసరకు తగ్గించాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ విరమించుకుంటున్నాను. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని అన్ని ఆర్బీ కేంద్రాలలో శుక్రవారం ఆగ్రా అడ్వైజరీ బోర్డు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి కె కిషోర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలు, వాటి వివరాలు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న భూములు, వాటిలో ఏ పంటలు వేయాలి అనే విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆగ్రో అడ్వైజరీ బోర్డు మండల సభ్యులు నీలం సంజీవరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి రైతులకు అవసరమైన ఎలాంటి ఉపకరణాలు ప్రభుత్వం ద్వారా రాలేదని, కనీసం పంటలకు పిచికారీ చేసేందుకు అవసరమైన స్ప్రేయర్లు, ఇతర వ్యవసాయ ఉపకరణాలు ఏవి కూడా ఇంతవరకు రాలేదని, రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని మండల వ్యవసాయ అధికారి చొరవ చూపి రైతులకు అవసరమైన ఉపకరణాలు త్వరగా వచ్చేలా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ ప్రతినిధులు కానీ రైతే దేశానికి వెన్నెముక అని చెప్పుకుంటూ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని, ఆ విధంగా రైతులు తమ వ్యవసాయ పంటలను ఏ విధంగా సాగు చేయాలా అని సందేహంలో ఉన్నారు. కనుక సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రైతులకు అవసరమైన ఉపకరణాలను అందజేశారు, ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ వ్యవసాయ సహాయకులు నాగేంద్ర ప్రసాద్, రైతులు పెడాల రామిరెడ్డి, లక్కు రమణారెడ్డి, భూమన నర్సారెడ్డి, అల్లూరి సుబ్బారాయుడు తదితరులు ఉన్నారు. నా పేరు కిషోర్ బాబు, నేను మండల వ్యవసాయ అధికారిని. ఈరోజు మనం మండల స్థాయిలో అలాగే రైతు భరోసా కేంద్ర పరిధిలో కూడా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ అగ్రో అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహిస్తున్నాము. దీని యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రైతులు మనం ఈ ఖరీఫ్ అనేది మనకు మొదలవుతా ఉంది మన జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో అంతా కూడా. దీంట్లో ఈ స్థాయిలో మనం రైతు భరోసా స్థాయిలో ఏమేమి పంటలు వేయబోతున్నారు, వాటిల్లో మనం ఏమి పంటలు వేసుకుంటే బాగుంటుంది, అట్లాగే ఈ పంటలలో మనం ఏమన్నా చెడుపళ్ళు, రాబోయే చెడుపళ్ళు కానీ సాగు సమస్యల గురించి చర్చించుకోవడంతో పాటు అసలు ఎంత ఏరియా మనకి ఖరీఫ్లో పడుతుంది, దానికి ఈ ఖాళీ ఉన్న పొలాల్లో ఏ ఏ పంటలు మనం వేసుకుంటే మంచిది, లేదా ఖాళీ ఉన్న పొలాల్లో మనం జీలుగా, జనుమ, పిలిపిస్తాయి చల్లుకోవడం, వాటితో పాటు మన వ్యవసాయ శాఖ నుంచి ఏమేమి స్కీములు ఇస్తున్నాము అంటే మనకి రైతు భరోసా కానీ అట్లాగే ఈ విత్తనాలు కానీ ఇవన్నిటి కూడా స్కీమ్స్ గురించి కూడా ఈ మన సలహా మండలి మన పై అధికారులు తెలియజేసి రైతులకి ఎక్కువ లబ్ధి పొందడానికి మనం కృషి చేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రైతు భరోసా అన్ని సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్ర పరిధిలో కూడా ఈ సమావేశాల నుంచి మనం ఒక రిపోర్ట్ మనం తీసుకొని అవన్నీ కూడా మనం కన్సాలిడేట్ చేసుకొని మండల లెవెల్లో మనం పై అధికారులతో పంపించి వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ తీసుకొని మనం మిగతా రైతులందరికీ కూడా ఈ ఖరీఫ్లో లబ్ధి పొందేటట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. నా పేరు సంజీవ్ రెడ్డి. ఈ వ్యవసాయ గవర్నమెంట్లో మండల కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. మన ఏఈ గారు, ప్రసాద్ గారు, మన రైతులు ఇక్కడికి ఒక సమావేశం అయ్యారు. ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం సమావేశం జరుగుతుంది. ఇక్కడ వరిలో ఈసారి వచ్చేసి మోము పిప్పు తెగులు వచ్చింది. అది అసలు అరికట్టలేకున్నారు. దాన్ని సార్ దృష్టికి తీసుకొచ్చాము. సార్ దాని గురించి సలహా చెప్పారు. ఇట్లా జామల గురించి, బత్తాయి గురించి, ఈ ఆక్వా గురించి వాటి సలహాలు ఇచ్చారు. వాటికి కావాల్సినవి కూడా సమగ్రాలు కనుక్కొని చెప్తామని చెప్పారు. మాకు ప్రస్తుతానికి స్పేర్లు రావటం లేదు. అసలుకి పవర్ స్పేర్ కానీ, తైవాన్ పంపులు కానీ ఏవి కూడా రావట్లేదు.
అగ్రికల్చర్గా గొర్రెలు నాగేలి రైతులకు సంబంధించిన ఏవి కూడా రావట్లేదు. అవి కొంచెం తొందరగా వచ్చేదానికి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది పెద్దల దృష్టి తీసుకెళ్ళేసి ఏడీ గారి దృష్టి తీసుకెళ్ళేసి జింకు గాడి డ్రిప్ కూడా రావడం లేదు. అగ్రికల్చర్ సంబంధించి కొన్ని సామాన్లు ఇప్పుడు 2 years నుంచి ఏమి రావట్లేదు. అగ్రికల్చర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం నరికెళ్లపల్లి పంచాయతీ సుబ్బరెడ్డిపాలెం గ్రామంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుబ్బారెడ్డిపాలెంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన మంచిరెడ్డి పథకాన్ని కూడా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన కరెంటు మీటర్లను ఎమ్మెల్యే కాకాని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల ప్రాణాలను కాపాడటానికి తాడిపత్రి నియోజకవర్గంలో 500 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను మంత్రి శంకర్ నారాయణ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, కదిరి ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి, కలెక్టర్ గంధం చంద్రుడు మరియు ముఖ్య నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది. కార్పొరేటర్ హాస్పిటల్కి ధీటుగా అత్యాధునిక సదుపాయాలతో ఈ కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించారని, అందుకు వరికుంటపాడు మండల ప్రజలందరూ పొడిగించిన కర్ఫ్యూకి సహకరించాలని ఎస్ఐ జి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా 2వ దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మండల ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, కరోనా వచ్చిన వారు హాస్పిటల్లో బెడ్లు దొరక చాలా ఇబ్బంది పడుతున్నారని, గనుక ప్రజలందరూ గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలన్నారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామాల్లో నివసించే ప్రజలు నియమ నిబంధనలు అతిక్రమించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న నిబంధనలు ప్రజలందరూ అర్థం చేసుకోవాలని, ప్రజా ఆరోగ్యమే మాకు ముఖ్యమని, క్షేమంగా మీరు ఇళ్లలోనే ఉండండి, మీకోసం మేము బయట ఉంటామని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుమల రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వరికుంటపాడు పోలీస్ స్టేషన్. ఈ సెకండ్ విడత కోవిడ్ బాగా విజృంభిస్తుంది. ఆ సందర్భంగా 10వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ పొడిగించడం జరిగింది. కర్ఫ్యూ కూడా దాంతోపాటు అమలు జరుగుతుంది. కావున ప్రజలందరూ మండలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క కర్ఫ్యూ యొక్క విధుల్ని మేము పాటిస్తున్నాం కనుక వాళ్ళు కూడా మాకు సహకరించి ఈ యొక్క కర్ఫ్యూని బాగా పూర్తి స్థాయిలో జరపాలనుకుంటున్నాం. ప్రజలందరూ మాకు సహకరించి ఈ యొక్క కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలో సీడ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. నా పేరు రమేష్ మోహన్ బాబు, ఎండిఓ దుత్తులూరు. ఈ రోజున మన దుత్తులూరు మండలంలో కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకి సీడ్స్ ఇంపాక్ట్ సంస్థ వారి యొక్క మంచి మనసుతో పౌష్టికాహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. దాదాపు ఒక 20-30 మందికి ఇక్కడ చేశారు. ఇంకా కూడా దుత్తులూరులో మా గ్రామంలో ఇంకా పంచేదానికి రెడీ అవుతున్నారు. వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి మేము కృతజ్ఞతలుగా ఉంటాము. వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, తిరుమల క్షేత్రంలోని అంజనాద్రి కొండపై ఆంజనేయ స్వామి వారు జన్మించిన ఆకాశగంగా తీర్థం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు శుక్రవారం తొలిసారిగా టీటీడీ ప్రారంభించినట్లు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలను ఆకాశగంగ జాపాలి వద్ద నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా ఆకాశగంగ వద్ద అంజనాదేవి, బాల ఆంజనేయ స్వామి వారికి నిర్మించిన ఆలయంలో అభిషేకం, తమలపాకులతో పూజ, మల్లెపూలతో అర్చన నిర్వహించామన్నారు. అదేవిధంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ భేడి ఆంజనేయ స్వామి వారికి మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహించినట్లు తెలిపారు.
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇక్కడకు రాలేని భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన టీటీడీ సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య మురళీధర్ శర్మ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ దశమి నాడు హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. స్కంద పురాణంలో తెలిపిన విధంగా మాతంగా మహర్షి సూచన మేరకు ఆకాశగంగ తీర్థం వద్ద అంజనాదేవి వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆంజనేయ స్వామి వారికి జన్మనిచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ఆలయం నిర్మించిన ప్రదేశంలోనే అంజనాదేవి తపస్సు చేసినట్లు తెలిపారు. భారతీయ సనాతన ధర్మం సంస్కృతికి మూలమైన పురాణాలను అనుసరించి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ జన్మించారని వివరించారు. అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి పిలుపుతో టీఎన్టీయూసీ జిల్లా నాయకులు ప్రారంభించిన అన్నదాన సేవా కార్యక్రమం బుధవారం 22వ రోజుకి చేరుకుంది. టీఎన్టీయూసీ జిల్లా మేకల వెంకటేష్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నగర ఉపాధ్యక్షుడు మహేష్ రాయల్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌస్పీర్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వడ్డే సుంకన్న, టీడీపీ నాయకులు మేకల రవికుమార్ గౌడ్, వడ్డే మురళి తదితరులు హాజరయ్యారు. రైల్వే స్టేషన్ సమీపంలోని మదర్ తెరీసా సర్కిల్ అన్న క్యాంటీన్ వద్ద యాచకులు నిరుపేదలకు భోజనం, మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేకల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయల డబ్బు లేదని బుకాయిస్తుందని విమర్శించారు. కరోనా ఉధృతిని తగ్గించే క్రమంలో ఉన్నతాధికారులు లాక్డౌన్ విధించడంతో పేదోళ్లకు పట్టణం దొరకడం గగనంగా మారుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పెద్దలు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నగరంలో రోజురోజుకు కరోనా కేసులు ఉధృతమవుతున్నాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పదు కదా, మంచిదే కదా, బాగా పనిచేయండి, మళ్ళీ గవర్నమెంట్లో మీరే రండి వద్దన్నామో మనం ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. ఆదరణ ఏమైంది? ఆదరణ పథకం వెళ్ళిపోయిందా? తర్వాత అన్నా క్యాంటీన్ రద్దయినాయా? సంక్రాంతి కానుకలు లేవా? రంజాన్ తోఫా లేదా? క్రిస్మస్ కానుకలు లేవా? చంద్రన్న బీమా ఉందా? సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు ఎక్కడిస్తున్నారు? ఎవరో ఆరోగ్యానికి వస్తే అందరినీ కూడా అక్కడ పంపుతున్నారా? తర్వాత 5 లక్షల ఇల్లు రద్దు చేశారు పేదలకు ఇచ్చినట్టు. ఇప్పుడు అర్బన్ దీని కింద మొత్తం అందరూ తీసుకున్నారు. దాంట్లో బహుళంతస్తులు కట్టడానికి అని పెడితే అవి అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఆ డబ్బు ఎవరిది? ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్మే. అవి దాన్ని పూర్తి చేసి కావాలంటే జగన్మోహన్ రెడ్డి కాలనీలను పెట్టుకుని వద్దంటే, రాజశేఖర రెడ్డి గారి కాలనీలను పెట్టుకోవద్దంటే, ఈ ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వ రాబడిలో ఆ ఖజానాలో డబ్బులు ఏదైతే వ్యయం చేస్తున్నావో ప్రతి పైసా జవాబుదారిగా ఉండాల్సిన బాధ్యత నువ్వు ధర్మకర్త మాత్రమే. దానికి ఉండాల్సిన బాధ్యత. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం వేసినట్లు ఇస్తే వ్యవస్థ ఏమవుతుంది భవిష్యత్తులో? ఈరోజు అప్పులు ఎంత ఉన్నాయి? సంవత్సరానికి 80 కోట్లు అంటే 1,60,000 కోట్లకి అప్పు ప్రణాళికలు వేసుకొని మీరు తీసుకుంటే ప్రతి ఏడాది జరిగితే భవిష్యత్తులో ఎక్కడైనా ఈ యొక్క అప్పులు ప్రశ్నే కాదు, కానీ సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయా? లేదా ఏమైనా డిఎఫ్ఐడినో తర్వాత ఇతర మన సెంట్రల్ ఇది మన ఓవర్సీస్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ ఇట్లాంటి ఇచ్చేకి పరిపుష్టి లేదని చెప్పి వాళ్ళు ముందుకు రాదు కదా. రీపేమెంట్ అసలు ఉండదని. నిరుద్యోగ భృతి ఇస్తాను, అది కూడా రద్దు అయిపోయిందా? ఎన్ని రద్దు చేశారు మీరు? తర్వాత మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి అది కూడా రద్దు చేశారు. తర్వాత మన బందర్ పోర్ట్ రద్దు చేశారు. మీరు రద్దు చేసినవన్నీ కూడా ఉన్నాయి కదా రికార్డెడ్గా. హాస్పిటల్లో చనిపోతే మహాప్రస్థానానికి వ్యాల్యూ పెట్టేయడమే. అదేమైంది? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయి ఇప్పటికీ. అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం కదా. అనంతపురం ఉంది, సూపర్ హాస్పిటల్ తీసుకొని వచ్చాం. వెంటబడి తెస్తే ఈరోజు అది కోవిడ్ హాస్పిటల్గా పనిచేస్తూ ఉంది. మీరు ముందే కనీసం దాన్ని ఏర్పాటు చేయాలా? దానికి ఏదన్నా కూడా బెంగళూరు, హైదరాబాద్, మద్రాసు పోకుండా మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఉపయోగపడే దాంట్లో సిబ్బందిని అపాయింట్ చేసుకోవాల్సింది పోయి ఈ పొద్దు ఏమైంది? అది మొత్తం కోవిడ్ హాస్పిటల్కి పెట్టారు. సరే మంచిదే, దానికి కావాల్సిన సిబ్బంది నియామకం జరుగుతుందా? అది లేదు. ఈరోజు హాస్పిటల్లో 100 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి. ఎవరు తెచ్చారు? అది టెండర్లు చూడండి, ఏ ఐఎంలో వెంటబడి అప్గ్రేడ్ చేయించాం. సరే ఇవన్నీ చేసాం, మంచిదే. కానీ మీ ఆక్సిజన్ వాడ తీసుకొని వచ్చి లిక్విడ్ ఆక్సిజన్ వస్తూ ఉంటే అది కూడా ఆ ప్రాజెక్ట్ అయినా పెట్టించింది. ఈరోజు బళ్ళారు నుంచి ఒక రాష్ట్రం మీకు చెప్తున్నా, ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాంట్రాక్టరు జిందాల్ బళ్ళారు నుంచి అది లిక్విడ్ తీసుకొని వచ్చి దాంట్లో డంప్ చేస్తాడు. అది ఒకవేళ వచ్చేకి లేట్ అవుతే అక్కడ ఏదైతే ఉందో మన ఆక్సిజన్ సప్లైది దాన్ని కొంత స్లో చేయమంటుంటే పిట్టలు రానట్లు రాలేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ప్రాణాలతో చెలకాట మారుతారు. బాధ్యత లేదా? అధికారులు కాదు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలి. మాదేం పోతుంది, చేయండి.
భగవంతుడు పాప పుణ్యాలు మీకే సంక్రమిస్తాయి. మీకే అంటుకుంటాయి కదా, మాకు కాదు కదా అది. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతగా మేము చెబితే మీరు ఇంకా దాన్ని స్వీకరించి మంచిగా తీసుకుంటే మంచిది అవుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు మాట్లాడలేదు అని అంటే ప్రజలు ఆలోచించాలా. మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. ఇంటి వరకు రేషన్ ఫెయిల్ అయింది కదా, కనుక్కోండి మీరు సక్సెస్ అయిందేమో. తర్వాత ఫస్ట్ వేవ్లోనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది ఆగస్టులో అప్పుడు ఫెయిల్ అయితే గొడవ చేసాం లాస్ట్ ఇయర్. తర్వాత ఇది కావాలన్నాం. కనీసం ముందు యాంటిసిపేట్ చేసి మొత్తం దాని గురించి చేయాల్సిన బాధ్యత లేదా మీకు ప్రజాప్రతినిధులుగా? అనుభవిస్తారు మీరే అంతే. ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్టర్ దామోదరం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. శుక్రవారం ఈ సంఘటన పాకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోటు చేసుకుంది. ఓ స్థలం మార్ట్ గేజ్ రిజిస్ట్రేషన్ కు 1.50 లక్షల నగదు సబ్ రిజిస్టర్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న సబ్ రిజిస్టర్ దామోదరం డాక్యుమెంట్ రైటర్ రాంబాబుకి ఇచ్చి దాచమని ఇచ్చారు. అప్పటికే బాధితుల ఫిర్యాదు మేరకు కాపు కాచిన ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అల్లాబక్షు జనార్దన్ నాయుడు ఇచ్చిన సమాచారం మేరకు నాని ప్రసాద్ నుంచి ఎల్లా దామోదర్ ప్రసాద్ 46 లక్షల రూపాయల నగదును అప్పుగా తీసుకున్నారు. ఇందుకు గాను దామోదర్ ప్రసాద్ పూతలపట్టు మండలంపేట మిట్ట వద్ద ఉన్న తన 6.50 ఎకరాల మామిడి తోటను నానిప్రసాద్కు మార్టిగేజ్ చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ రిజిస్టర్ను సంప్రదించగా 1,50,000 నగదును డిమాండ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలో బాధితులు తమను ఆశ్రయించారని ఏసీబీ అధికారులు తెలియజేశారు. అవినీతికి పాల్పడ్డ సబ్ రిజిస్టర్ను అదుపులోకి తీసుకున్నామని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. రాయచోటి నియోజకవర్గం పరిధిలో ఖరీఫ్ 2021 సీజన్లో వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలు ప్రతి రైతుకి అందేలా వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులకు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను ఉద్దేశించి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అధికారి తన విధి నిర్వహణ తూచా తప్పక అమలు చేయాలని, ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిళ్లకు, అవినీతికి పాల్పడకుండా రైతులకు అన్ని విధాల న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. గతంలో రాయచోటి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన మహిళా ఉద్యోగిని విధుల నుంచి తక్షణమే బహిష్కరించమని, రైతు నుంచి ₹1 కూడా ఆశించకూడదని, అట్లు రైతు నుంచి ఏమైనా డబ్బులు తీసుకునే ఎడల అటివారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, తక్షణమే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పక్క నియోజకవర్గంలో సుమారు 25,000 ఎకరాలకు పంట నష్టపరిహారం అందిందని, కానీ మన నియోజకవర్గంలో కనీసం 3,000 ఎకరాలకు కూడా పంట నష్టపరిహారం పొందకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రత్యక్షంగా చూపుతుందని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి రైతులకు పంటలకు సంబంధించిన నష్టపరిహారాలు, విత్తనాలు అందజేయడంలో అధికారులు విఫలమయ్యారని, దీనివల్ల రైతులు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారని, ఇక మీదట తమ ప్రభుత్వ హయాంలో ఒక్క రైతు కూడా ప్రభుత్వ పథకాలు పొందడంలో విఫలం కాకూడదని, తమ ప్రభుత్వంలో ఇలాంటి రైతులకు ఇబ్బంది కలిగేలా సంఘటనలు జరిగేదానికి తావివ్వమని అధికారులను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. అనేక సార్లుగా అన్ని విషయాల్లో గ్రామ వారీగా పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. ఇన్ని మంచి పథకాలు, ఎంతో తోడుకోవడాలని చెప్పి ఎంతో గొప్ప రిక్రూట్మెంట్. గతంలో ఈరోజు ఇంతమంది ఏఓలు, ఏడీఈలు, హెచ్ఓలు, సెరికల్చర్ ఆఫీసర్లు, ఎంపీఈఓలు ఇంతమంది ఉన్నారు. నాకు తెలిసి 10-15 ఏళ్ల క్రితం ఒక అగ్రికల్చర్ ఒక డెమాన్స్ట్రేటర్ ఉండడం నిజవర్గానికి అంతా అంతేనా. ఈరోజు గ్రామానికి ఇంతమంది అధికారులు. ఇంత మార్పు వచ్చినా కూడా మనము మన జీవశైలిలో దాదాపుగా ఈ ప్రాంతంలో 90% వ్యవసాయం పైన ఆధారపడిన రైతులకు మనం ఎంతమంది న్యాయం చేస్తామో అని చెప్పి ఒకసారి మనం అందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరిలో ఒక సిన్సియారిటీ రావాలి. మన బాధ్యతలు మనం గుర్తెరగాలి. మన బాధ్యతలు ఏంటి, రాబో రోజుల్లో మనం ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటి రీతిలో మనం అంతా కూడా ఈరోజు సుదీర్ఘంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఈరోజు వచ్చింది. సెరికల్చర్ ఇచ్చున్నారు, ఎంతో ప్రాధాన్యత ఉంది. గొప్ప సెరికల్చర్ ఆఫీసర్లు డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు అధికారులు ఉన్నారు సెరికల్చర్ ఆఫీసర్లు, ఎడగొందరూ కూడా తెలియదు, ఎంత పొలం పెట్టారో కూడా వాళ్ళు కూడా చెప్పలేదు. షెడ్ వేసుకోను, షెడ్ కంపల్సరీ షెడ్ వేసుకోవాలన్నటువంటి దాంట్లో వచ్చేటువంటి మంచి చెడు కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం తయారై ఉన్నాం. చాలా దురదృష్టకరం ఇది. రైతులకు వెన్నుదన్నుగా ఉండి ఆర్థికంగా కుంగిపోతున్నటువంటి రైతులకు తోడుగా ఉండాల్సిన పరిస్థితులలో మనకి ఇంతమంది ఉద్యోగాలు చేస్తా కూడా మనం సరైన రీతిలో రైతులకు అండదండగా ఉండలేనప్పుడు ఎందుకు చెప్పండి మనకు ఉద్యోగాలు? ప్రతి రైతును వేరు చేసే విధంగా అనునిత్యం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉండాలి, రైతులకు ఏ రకమైన
విధమైనటువంటి సంస్థలు తీసుకొచ్చినటువంటి విధానం, ఇవన్నీ కూడా మనం ఎంత మాత్రం పల్లెలకు తీసుకెళ్తామని చెప్పండి. ఒక్కొక్క ఊర్లో ఒక రైతు భరోసా కేంద్రం ఊహించుకున్నామా? ఆ రైతు భరోసా కేంద్రంలోనే కియాస్క్ పెట్టి అక్కడి నుంచే ఎరువులు కానీ మద్దతు ధర ఏ రకంగా తీసుకోవాలి, ఏ పంట పెడితే ఏ సీజన్లో ఏ పంట పెట్టాలి, పంట పెట్టిన తర్వాత ఏ పంటకి ఎంత గిట్టుబాటు ధర ఉంది, ఈ క్రాపింగ్ ఉంది అనేటువంటిది ఎంతమంది మనం రైతు దగ్గర తీసుకెళ్తామని చెప్పండి. ఇవన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం లేదా? నిన్న మనం చూసుకుంటే మన పక్కన ఉన్నటువంటి నిజయదుర్గాలలో 30-40 కోట్ల ఇన్సూరెన్స్లు వస్తాయి. మన నిజయదుర్గంలో వేరుశనగకు 0 వస్తుంది. కారణం మనం సిగ్గుపడాల్సిన పని లేదా చెప్పండి. మన డ్యూటీస్ ఓకే, మా పరిధిలోని కాదు, వెదర్ బేస్డ్ అని చెప్పచ్చు. కానీ మనం ఎంత మాత్రం కన్ఫిడెన్స్తో పనిచేస్తామని చెప్పండి. ఎంతోమంది మీరు ఈ క్రాపింగ్ చేస్తున్నారు రైతు దగ్గరికి వెళ్ళి చెప్పండి. రైతులకు వారి యొక్క పశు సంపద కోల్పోయినప్పుడు ఎంతో అలజడులకు వాళ్ళ యొక్క కుటుంబాలకు అసౌకర్యంగా ఉంటుంది. పూర్తి వ్యవసాయ ఆధారంతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చినాక అనేక చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామానికి రైతు భరోసా కేంద్రం కానీ, అక్కడ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నియమించి వాళ్ళకు మళ్ళీ ఒక వాలంటీర్ని పెట్టింది. ప్రతి రోజు రైతులకి ఏ రకంగా మనం ఉపయోగపడాలన్న ఆలోచనతో పంట పెట్టే మునుపు ఏ పంటలు పెడితే ఆ పంటకి ఎంత గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి నిరూపించి పోయిన సంవత్సరంలోనే ఈ 2 సంవత్సరాల పాలనలో దాదాపుగా 5 నుంచి 6 వేల కోట్లు రైతుల ఖాతాలో పడేటట్టుగా చేశారు పంట మద్దతు ధర విషయంలో. ఈ రకంగా అన్ని రకాల మంచి జరుగుతున్నా కొన్ని ప్రాంతాలలో కొంతమంది అధికారులు సరిగా వివరించకపోవడం వల్ల నష్టం జరిగేటువంటి విషయాన్ని పూర్తిగా ఇక్కడ అంతా అధికారులకు వివరించి చెప్పాను. ఏ రకమైనటువంటి అప్రమత్తతో ఉండాలి, గ్రామాలలో మీకు ఉన్నటువంటి బాధ్యత ఏంది అనేటువంటి తెలియజేయడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు మంచి వర్షాలు పడ్డాయి. ఈరోజు ఖరీఫ్ రైతులంతా కూడా పొలంలోకి వెళ్ళడానికి సంసిద్ధమవుతున్నారు. ముందు ఈ క్రాపింగ్ విషయంలో దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా, ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ప్రతి రైతుకు మంచి జరిగే విధంగా ఆలోచన చేయాలి అనేటువంటిది తెలియచేయడం జరిగింది. గత ప్రభుత్వాల నుంచి కొన్ని ఆదేశాలకు వీళ్ళకి వచ్చినట్టున్నాయి. అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఇంతే మాత్రమే టార్గెట్స్ ఉంటాయి, ఆ టార్గెట్ మాత్రమే చేసి ఈ ప్రభుత్వం టార్గెట్లు అట్లా అనుకోలేదు. ఎంతమంది రైతులకు ఎంత ఏరియా అయినా కూడా మేము పూర్తిగా ఇన్పుట్ సబ్సిడీ కానీ టయానికి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ అందజేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని, సద్వినియోగపడమని రైతులకు కూడా వివరించమని కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం మాకు ఎంతసేపు వేరుశనగ ఒక పంట, కొద్ది గొప్ప వరి, కంది 3 పంటలే చూపిస్తున్నారు. అనేకమైనటువంటి అంతర పంటలు కూడా వేసుకుంటున్నారు రైతులు. పసుపు కానీ, పత్తి కానీ ఇలాంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశారు. అరటి, ఉలవ ఇలాంటివన్నీ కూడా, వీటికి అన్నిటి కూడా మద్దతు ధర ఉంది. దానికి సంబంధించినటువంటి రాష్ట్రం నుంచి కూడా పూర్తిగా మద్దతు ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా మామిడి, టమోటా పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, అన్నదాతలను ఆదుకోవాలని రాయచోటి ఉద్యానవన శాఖ అధికారి వనిత ద్వారా విఆర్డీఎస్ సంస్థ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వీరభల్లి బేనిషా రకానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే రైతుకు గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీర్చుకోలేక రైతులు కుదేలవుతున్నారు. ఒక పక్క కరోనా, అటు మామిడి పంట ఎక్స్పోర్ట్ రవాణా చేసే మార్గం లేదని మండిల వ్యాపారస్తులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా రాజంపేట, రాయచోటి, కోడూరు నియోజకవర్గాల నుండి మామిడి పంటలపై ఎక్కువ మంది రైతులు, వ్యాపారులు ఆధారపడుతున్నారు. పంట పూత దశ నుంచి కోత వరకు రోగాల బారిన పడకుండా 4 లేదా 5 సార్లు పురుగు మందులు పిచికారీ చేయాల్సి వస్తుంది. అన్నీ కాపాడుకుని కోసే సమయానికి వస్తే మార్కెట్లో మామిడి పంటను దించుకునే పరిస్థితే లేదు. మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నా మంజూరు చేస్తే అక్కడైనా ధర వచ్చినంత వరకు నిల్వ చేసుకోవచ్చు. అప్పటికైనా ప్రభుత్వం ఒక కమిటీ వేసి వరి, వేరుశెనగలాగా ఒక గిట్టుబాటు ధర కల్పిస్తే కనీసం పెట్టుబడి అయినా రావచ్చని రైతులు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన మామిడి, టమోటా రైతులను గుర్తించి వారికి పంట నష్టం నమోదు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ గర్భవతిని చేసి గర్భాష్టవం చేయించిన ప్రబుద్ధుడి ఘటన చెన్నై కొత్తపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే 14 ఏళ్ల మైనర్ బాలికపై గత 6 నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతూ గర్భవతిని చేసి గర్భస్రావం చేయించిన ఘటన చెన్నై కొత్తపల్లి మండల పరిధిలోని ప్రసన్నాయపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని రేషన్ బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ చేసే వాహనానికి డ్రైవర్గా పనిచేస్తున్న నాగరాజు 33 సంవత్సరాలు. ఈ వ్యక్తి అదే గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికపై ఘాతకానికి పాల్పడ్డాడు. బాధిత మైనర్ బాలిక తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను చంపుతానని బెదిరిస్తూ కామవాంఛ తీర్చుకుంటూ ఉండేవాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు మైనర్ బాలికకు న్యాయం చేకూరుస్తామని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆర్జా స్టీల్ ప్రాంగణంలో నిర్మించిన 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
అనంతపురం జిల్లా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోటున్న జిల్లా కావడం చేత కోవిడ్ వ్యాప్తి సమయంలో అవసరమైన సంఖ్యలో ఆక్సిజన్ పడకలను అందించడం ఒక సవాలుగా మారింది. కోవిడ్-19 పాండమిక్ యొక్క మొదటి మరియు రెండవ వ్యాప్తి సమయంలో జిల్లాలో పాజిటివ్ కేసుల ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. తత్ఫలితంగా జిల్లాలో అధిక సంఖ్యలో కేసులు వచ్చాయి. దీనివల్ల ఆక్సిజన్ పడకలకు భారీ డిమాండ్ ఏర్పడింది. తాడిపత్రి కడప హైవే రహదారి పక్కన తాడిపత్రి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఆర్జస్ స్టీల్స్, స్టెయిన్లెస్ స్టీల్స్, స్టీల్ బిల్లెట్స్, పిగ్ ఐరన్ తయారు చేస్తుంది. ఆర్జస్ స్టీల్స్ ఒక ఆక్సిజన్ ప్లాంట్ కలిగి ఉంది. రోజుకు 100 టన్నుల వ్యవస్థాపిత సామర్థ్యంతో 80 టన్నుల ఆపరేటింగ్ కెపాసిటీతో బఫర్ లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ సౌకర్యం 150 KL ప్లాంట్ కలిగి ఉండడంతో ప్లాంట్లో ఏదైనా సమస్యలు ఎదురైనా ఆక్సిజన్ సరఫరా ఆగిపోకుండా ఉంటుంది. వైద్య ప్రయోజనం కోసం ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఆర్జస్ అంగీకరించారు. అయితే బ్యాట్లింగ్ సౌకర్యం, సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఆక్సిజన్ ఉపయోగించుకునే అవకాశం జిల్లా చాలా రోజుల పాటు కోల్పోయింది. సౌకర్యాన్ని అందించడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాను ఉపయోగించుకోవడానికి ఆర్జస్ స్టీల్ ప్రాంగణానికి సమీపంలో 500 పడకల తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్న జాతీయ రహదారికి అనుసంధానించబడిన అనువైన భూమిని గుర్తించడం జరిగింది. 100 కిలోమీటర్ల పరిధిలో 3 జిల్లాల్లో అనేక పట్టణాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో హాస్పిటల్ నిర్మించడం ద్వారా 3 రోగులకు ఉపయోగపడుతుందని ఈ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించడం ద్వారా 3 జిల్లాల రోగులకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించింది. ఆక్సిజన్ కెపాసిటీస్ కొంచెం కష్టంగా మారుతా ఉన్న సమయంలో ఈ ఆర్జా స్టీల్కు ఈ ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ ఉండడం, అక్కడ నుంచి వాళ్ళ కెపాసిటీ దాదాపుగా 100 టన్స్ పర్ డే లిక్విడ్ ఆక్సిజన్ కెపాసిటీ వాళ్ళకు ఉండడం, వాళ్ళను ఈ కోవిడ్ టైంలో ఎయిర్ సెపరేషన్ ఆక్సిజన్ కెపాసిటీని మనం పెట్టుకునే పరిస్థితిలోకి తీసుకొచ్చే దానికోసం ఈ జర్మన్ హ్యాంగర్స్తో ఈ ఫెసిలిటీ అక్కడ క్రియేట్ చేయడం నిజంగా ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమెండబుల్. గుడ్ జాబ్ డన్ ఫ్రమ్ దేర్. శంకరన్న, ఆల్సో రంగయ్యన్న, ఇంకా ఎవరెవరు, డాక్టర్ మాధవ్, సూర్యప్రతాపన్న, పెద్దాడన్న, అందరికీ కూడా, రంగయ్యన్న, అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చేసినారు. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, బెడ్ లేదు అన్న మాట రాకూడదు అని చెప్పేసి ఆ మాటని నిజం చేయడం కోసం మేము ఇక్కడ ఎటువంటి కష్టమైనా భరించి ఇది తక్కువ టైంలో రెడీ చేశాం సార్. సో ఎంటైర్ ఆర్జా స్టీల్ ఆక్సిజన్ ప్రొవైడ్ చేశారు. ల్యాండ్ ఏమో ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ వారు కూడా ఇమీడియట్ గా ఒక 6 acres ల్యాండ్ ఇచ్చారు సార్. అలాగే మెగా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారేమో కాపర్ లైన్ వర్క్ CSR కింద చేశారు సార్. అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, అలాగే స్టేట్ హెల్త్ టీమ్ మమ్మల్ని గైడ్ చేసి తొందరలో ఇది చేయడానికి సహకరించారు సార్. ఆర్జా స్టీల్ నుండి MD గారు ఉన్నారు సార్. ఇఫ్ యూ పర్మిట్, జస్ట్ వాంటెడ్ టు సే one word సార్. డాక్టర్. Good afternoon, sir. Thank you again for your support for this region and for helping us tackling this pandemic. In life, you don't get too many opportunities to do good things for community, and this is one such opportunity where we are very happy to partner with the Anantapur administration, and we are, as part of our CSR anyway, committed to work together on various fronts, including health, and therefore to make this 500-bed facility. In fact, it was not only us, many teams within the administration and outside worked day and night for making this a reality. And thank you, Krishnamurthy garu. I mean, your timely help is commendable, and this need of the hour, whatever contribution one can do, they should come forward and do, and in this regard, our sincere thanks and appreciation to the effort that you had rendered.
డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. ప్రజాప్రతినిధులు కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. Now I request the Honorable Chief Minister, sir, to kindly inaugurate the facilities. ఇక్కడ నుంచి చేయాలా? కృష్ణాపట్నం ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజర్వ్ చేసింది. కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని వివరించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కంటి మందుకు అనుమతి ఇస్తారా అని కోర్టు ప్రశ్నించగా అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం తెలిపింది. చుక్కల మందు కోసం రోజుకు 15 నుంచి 20 మంది మాత్రమే వస్తున్నారని ఆనందయ్య తరపున న్యాయవాది అశ్విని కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆనందయ్య మందును వ్యతిరేకించడం లేదన్న ప్రభుత్వం తరపున న్యాయవాది కంటి మందుకు తప్ప మిగతా వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేందుకు 3 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జగన్ సర్కార్ 2 ఏళ్ల పాలనలో దళితులు మైనార్టీలు దగా పడ్డారని నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నవరత్నాల పేరుతో ప్రజలను సీఎం జగన్ నాకేస్తున్నారని విమర్శించారు. తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పథకాలను పేర్లు మార్చి నవరత్నాలుగా అనడానికి సీఎం జగన్ కు సిగ్గుండాలంటూ మండిపడ్డారు. నవరత్నాల పేరుతో ఎస్సీ ఎస్టీలను మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీ సప్లాన్ కింద కేంద్రం విడుదల చేసిన నిధులన్నీ నవరత్నాలకు దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాలు నకిలీ రత్నాలుగా మారాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నిధులన్నీ జగన్ దారి మళ్లిస్తున్నారని ఆయన లెక్కలతో సహా వివరించారు. దాదాపు 9,702 కోట్ల రూపాయలను నకిలీ రత్నాలకు దారి మళ్లించారని, దళితుల నోట్లో మట్టి కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఇలాంటి స్థలాల పేరుతో దళితుల భూములను లాక్కుని వారిని అరెస్టులు చేయించడం, ఎదురు తిరిగితే చంపేయడం జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ రద్దు చేశారని, జగన్ జీవితమంతా అబద్ధాలు మోసాలే అని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నాడు. కేవలం గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలనే మళ్ళీ దారి మళ్లించి వాటిల్నే నవరత్నాలనే నకిలీ రత్నాలుగా చూపిస్తున్నటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి తీరని ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రం ఎస్సీ సప్లాన్ కింద దాదాపు మన రాష్ట్రానికి పంపించేటువంటి డబ్బులంతా కూడా మొత్తం నవరత్నాలకు మళ్లించాడు. అవే డబ్బులు ఇప్పుడు ఎస్సీలకి ఇచ్చే లోన్లు దీంట్లో చూపిస్తున్నాడు. అదే రకంగా చూస్తే నేషనల్ ఎస్సీ కమిటీ మెంబర్ శ్రీరాములు గారు కూడా ఎంక్వైరీ చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఈరోజు దుర్వినియోగం అవుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అని చెప్పి ఆయన నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు చూస్తే బీసీ కులాల నిధులు దాదాపు 3,634 కోట్లు, అదే రకంగా ఎస్సీ సప్లాన్ నిధులు 4,341 కోట్లు, ఎస్టీ సప్లాన్ నిధులు 662 కోట్లు, కాపు కార్పొరేషన్ నిధులు 568 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ నిధులు 442 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు 55 కోట్లు, దాదాపు 9,702 కోట్ల రూపాయలు ఈరోజు ఇట్లా కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లిస్తూ ఉన్నాడు. అడిగితే నవరత్నాలు అంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి. ఒకప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ప్రజలకి ఏ లోన్లు వస్తున్నాయి, అదే రకంగా ఎస్టీ కార్పొరేషన్లో ఏ లోన్లు వస్తున్నాయి, అదే రకంగా కాపు కుల దాంట్లో ఏ లోన్లు వస్తున్నాయి, అదే రకంగా బ్రాహ్మణ కార్పొరేషన్లో ఏ లోన్లు వస్తున్నాయి, అదే రకంగా మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఏ లోన్లు వస్తున్నాయి కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఈనాడు ఉంది. ఈనాడు చూస్తే దళితులకి చేస్తున్న ద్రోహం మన జగన్మోహన్ అంతా ఇంత కాదు, అంకెల గాడి తప్ప జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిందంతా కూడా శూన్యం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో వేలాది ఎకరాల అసైన్మెంట్ భూములు వాళ్ళకి అవన్నీ కూడా పెరుక్కున్నాడు. అవన్నీ కూడా ఈరోజు వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పి దళితుల నోట్లో మట్టి కొట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఇసుక మాఫియా అని ప్రశ్నించినటువంటి ఒక యువకుడిని వీళ్ళ నాయకులు శిరోమండం చేశారు. అదే రకంగా మద్యం మాఫియాని ప్రశ్నించినందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఆటో డ్రైవర్ ఓం ప్రకాష్ అనే వ్యక్తిని హింసించి ఆత్మహత్యకు అతను కారకుడయ్యాడు. ఈరోజు ఆ మంత్రి గారి మీద ఎటువంటి చర్యలు లేవు. అదేవిధంగా చూస్తే చీరాల్లో ఒక కిరణ్ అనే వ్యక్తిని ఒక దళితుని పోలీసు హత్య చేశారు.
కానీ ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి వాటిలో పోలీసుల మీద చర్యలు లేవని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు పాలనలో దళితులకి చేప వల పడవ ఇస్తే జగన్ రెడ్డి పాలనలో దళితుల నుండి వల బోటు లాక్కొని మొత్తం చేప ముక్కలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈరోజు చూస్తే జగన్ రెడ్డి రద్దు చేసినటువంటి ఎస్టీ పథకాలు మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ విదేశీ విద్య రద్దు అంటే వీళ్ళు SC/STలు ఎవరైనా విదేశీ విద్యకి వెళ్ళాలంటే దాదాపు 10 నుంచి 15 లక్షలు ఇచ్చేవాళ్ళు. అది ఈరోజు రద్దు చేశారు. అదే రకంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు. అదే రకంగా NSSDC రుణాలు రద్దు. అదే రకంగా ఫ్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ రద్దు. చంద్రన్న పెళ్లి కానికి రద్దు. NTR విద్యోన్నతి రద్దు. స్కిల్ డెవలప్మెంట్ అనేక కార్పొరేషన్లు చంద్రబాబు నాయుడు పెట్టి ఎంతో అభివృద్ధి చేసిన సంగతి మన ప్రజలకు తెలుసు. అది రద్దు. గిరిపుత్రిక కళ్యాణమస్తు రద్దు. సప్లా నిధులు దారి మళ్లించారు. SC సప్లా నిధులు. ఏపీలో పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో అమూల్ ద్వారా పాల సేకరణను మరింత విస్తరించి పాడి రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. పాదయాత్రలో పాల రైతుల కష్టాలు చూశారని, లీటర్ పాల ధర కంటే లీటర్ నీళ్ల ధర ఎక్కువ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పాడి రైతుల కోసం అమూల్ ప్రాజెక్టును తీసుకొచ్చామన్నారు. పాల సేకరణలో చెల్లించే ధరలు మిగిలిన సంస్థల కంటే అమూల్ సంస్థలో ఎక్కువగా ఉందన్నారు. అమూల్ ద్వారా పాడి రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. అమూల్ రాకతో వచ్చే 2 ఏళ్లలో గ్రామీణ ముఖ చిత్రం మారబోతుందన్నారు. అమూల్కు పాలు పోయడం లాభదాయకమని, పాడి రైతులకు లీటర్కు 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అదనంగా ఆదాయం వస్తుందన్నారు. పాడి రైతులకు మంచి ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. పాల నాణ్యతను తెలుసుకునేందుకు రాబోయే 2 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలతో యూనిట్లు ఏర్పాట్లు చేయనున్నట్లు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అగ్రికల్చర్ మినిస్టర్ శ్రీ కన్నబాబు గారికి, వెస్ట్ గోదావరి నుంచి పాల్గొంటున్న ఆనరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, MLCs, MPs, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ, గుజరాత్లో ఆనంద్ నుంచి పాల్గొంటున్న MD అమూల్ డాక్టర్ RS సోదీజీకి, MD సబర్కాంత DCMPUL శ్రీ BM పటేల్జీకి, SLBC కన్వీనర్ శ్రీ బ్రహ్మానంద్ రెడ్డి గారికి, MD APDDCF శ్రీ A బాబు గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెస్ట్ గోదావరి, ఆల్ మై కొలీగ్స్, ఆఫీసర్స్ అందరికీ, ముఖ్యంగా ఈరోజు జగనన్న పాల్వెల్లువ ఏపీ అమూల్ ప్రాజెక్ట్ లాంచ్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కార్యక్రమానికి పాల్గొంటున్న వెస్ట్ గోదావరి పాడి రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం, సాదర్ ఆహ్వానం. ఈరోజు చాలా శుభదినము. జగనన్న పాల్వెల్లువ ఏపీ అమూల్ ప్రాజెక్ట్లో ఇంకొక ముందు అడుగు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. వారికి మీ అందరి తరఫున నా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఇప్పటికే చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు డిస్ట్రిక్ట్స్లో పాడి రైతులకి ఎంతో ఉపయోగంగా ఉన్న, లాభదాయకంగా ఉన్న ఈ పథకం వెస్ట్ గోదావరిలో ప్రారంభం కావటం అనేది వెస్ట్ గోదావరి పాడి రైతులకి ఒక వరము. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద డైరీ फार्मर्स ऑफ द वेस्ट गोदावरी डिस्ट्रिक्ट. बाकी जो मिनिस्टर प्रेजेंट है, MLA हैं, मैडम श्रीमती पूनम जी, हमारे APDDC के जो मैनेजिंग डायरेक्टर श्री बाबू जी, बाकी जो वेस्ट गोदावरी से कलेक्टर्स हैं और जो वेस्ट गोदावरी से इतनी महिला ग्रामीण जो कोऑपरेटिव से जुड़ने के लिए बैठी है और उत्सुक है सुनने के लिए, आदरणीय चीफ నాతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో పాలు పంచుకునేదానికి ముందుకొచ్చిన అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ RS సోదీ గారికి, అదే మాదిరిగానే డాక్టర్ BM పటేల్ గారికి, వీరిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూనే ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఈరోజు మనం స్టార్ట్ చేసే ఈ గొప్ప కార్యక్రమానికి, ఈ మంచి కార్యక్రమానికి దేవుడి దయ వల్ల
ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టే అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. ఇంకా నేను థ్యాంక్ యూ పటేల్జీ. Thank you. I now request our Honorable Chief Minister Garu to please launch the Jagananna Palvellu IAP Amul project in West Godavari district. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆగ్రో అడ్వైజరీ బోర్డు సమావేశం. ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించిన అధికారులు. కాకాని చేతుల మీదుగా నూతన గృహాల శంకుస్థాపన. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కరోనా బాధితులకు సీట్స్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. తిరుమల ఆకాశగంగ వద్ద తొలిసారిగా హనుమత్ జయంతి వేడుకలు ప్రారంభించినట్లు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఏసీబీ వలలో పాకాల సబ్ రిజిస్టర్ దామోదరం మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ కోసం 1,50,000 డిమాండ్ చేసి నగదు తీసుకున్న సబ్ రిజిస్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ. ఖరీఫ్ 2021 సీజన్లో వ్యవసాయ అనుబంధ శాఖలు పథకాలు ప్రతి రైతుకు అందేలా చేయడమే జగనన్న ధ్యేయం అని అధికారులకు సూచించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. మామిడి, టమోటా పంటలకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవాలని ఉద్యాన శాఖాధికారి వనితకు వినతిపత్రం అందజేసిన విఆర్డీఏ సంస్థ అధ్యక్షుడు దుగ్గునపల్లి సురేందర్ రెడ్డి. నవరత్నాలు పేరుతో దళితులను దగా చేసింది చాలు. నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ఛార్జి కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.